కొన్ని సందర్భాలలో నీ శత్రువులు నీకంటే అధికులై ఉంటారు. నీ శత్రువుల బలం నీ బలము కంటే చాలా అధికమైతుంటుంది. నువ్వు ఏమి చేసుకోలేని పరిస్థితులు ఉండిపోతావు. ఏం చేయాలో అర్థం కాదు. ఒక దిక్కుతోచని స్థితి. బైబిల్ ఏమని చెప్తుంది? న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో మిద్యానీయులు మిడుతల దండంతా మీదికి వచ్చారండి. ఎంత పెద్ద సైన్యము చెప్పాలంటే కప్పివేశారు. అంత భయంకరంగా సైన్యం వచ్చింది. ఇక్కడ చూస్తే గిద్యోను దగ్గర చివరికి మిగిలిన వారు 300 మంది. ఈ చిన్న గుంపుతో యుద్ధానికి వెళ్ళడమా? అప్పుడు దేవుడు అన్నాడు, గిద్యోను, ఈ పరిస్థితిలో నీవు బలపడాలంటే మధ్యరాత్రి అదిగో శత్రువుల దండు సైన్యము దగ్గరికి వెళ్ళును, ఎవరు చూడని సమయంలో, అప్పుడు నీకు తెలుస్తుంది అన్నాడు. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 13వ వచనములో గిద్యోను తన పనివాడితో కలిసి ఆ శత్రువుల దండు దగ్గరికి ఆ చీకట్లో వెళ్ళాడు. అప్పుడు ఆ శత్రు సైన్యములో ఒక సైనికునికి ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే, యవల రొట్టె ఒకటి దొర్లుతూ వచ్చి మిద్యానీయుల గుడారము మీద పడి ఆ మిద్యానీయుల గుడారమును కూల్చేసింది. అప్పుడు ఆ సైనికుడు పక్కవాడితో చెప్తాడు, ఆ యవల రొట్టె ఇశ్రాయేలు సైన్యం. దేవుడు ఈ మిడుతల దండంత మిద్యానీయులను ఇశ్రాయేలీలకు అప్పగించబోతున్నాడు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటండి? శత్రు సైన్యములోకి దేవుడు వెళ్ళి శత్రువులకు కళల ద్వారా మాట్లాడి తాను ఏం చేయబోయేది చెప్పాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, నీ శత్రువులతో మాట్లాడే దేవుడు మన దేవుడు. వారికి బయలుపరుస్తాడు. కళ ఇచ్చి కళభావం కూడా ఆయనే చెప్పాడు. ఆ విధంగా గిద్యోనును బలపరిచాడు. దేవుని ప్రేమికులారా, నీ శత్రువుల బలం ఎంతైనా, ముందుండబోయే పోరాటం ఎంత పెద్దదైనా భయపడవద్దు. వారితో మాట్లాడే దేవుడున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్.